ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలన్న ఆలోచన ఉన్న పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆగిపోయానన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. మాగంటి సునీత గెలుపుకు ఎవరూ ఆపలేరన్నారు. ఇక ఓట్ చోరీతో నవీన్ యాదవ్ దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న రావుల శ్రీధర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. వేశారు సునీత. దీనికి సంబంధించినటువంటి వివరాలు, పోటీ ఎలా ఉండబోతోంది, ఈరోజు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ త్రిముఖ పోరు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు 3 పార్టీల అభ్యర్థులంతా ఖరారయ్యాయి. ఇప్పుడు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా. బీఆర్ఎస్ పార్టీ విజయం అనేది తథ్యమైన తర్వాత, ఆ ఆలోచన ప్రజల్లో ఉందని చెప్పి తెలిసిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు నిన్నటి నుంచి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. బీఆర్ఎస్ పార్టీ అనేది జూబ్లీస్ని మరోసారి గెలుచుకోబోతోంది. మాగంటి సునీత గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక పక్క మాటలు, నిన్న సునీత గారు ఏడ్చిన సందర్భంలో పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా చాలా మంది కూడా, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఏడుపుని రాజకీయం చేస్తుంది ఆమె అనేటువంటి విషయం మీద కొన్ని కామెంట్ చేశారు. దీని మీద మీ బీఆర్ఎస్ మహిళా లీడర్ కూడా కామెంట్ చేశారు. మీరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క, మంత్రుల యొక్క కుసంస్కారానికి నిన్నటి మాటలు నిదర్శనం. పొన్నం ప్రభాకర్ ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ లీడర్, బాధ్యత కలిగిన మంత్రి. ప్రజలందరి మధ్యలోకి వచ్చినప్పుడు మొత్తం పార్టీ యొక్క కుటుంబాన్ని చూసి భావోద్వేగానికి గురైతే, కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో రాజకీయం చేస్తున్నామని మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు సంస్కృతికి, దిగజారిన నైజానికి, కుసంస్కారానికి నిదర్శనం. పొన్నం ప్రభాకర్ యొక్క మాటలకు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలకు జూబ్లీస్ మహిళలు, జూబ్లీస్ ప్రజానికం సరైన రీతిలో నవంబర్ 11 బుద్ధి చెప్తారు. ఓట్ చోరీ అన్నటువంటి అంశం మీద కేటీఆర్ గారు కూడా నిన్న పీపీటీ చేయడం జరిగింది. మీకేమనిపిస్తుంది అంటే, నిన్న కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మేము విన్నాం. ఓవరాల్గా దీని ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? నవీన్ యాదవ్ మీద ఇట్లాంటి కంప్లైంట్స్ అని వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా మీరు? నవీన్ యాదవ్ మీద కంప్లైంట్ ఏంటి? బాహాటంగా ఆయనే ఈ దొంగ ఓట్లు చేయించిన వాటిని మీటింగ్ పెట్టి మరి, ఫ్లెక్సీలు పెట్టి మరి, మీడియాను పిలిచి మరి, ఆయనకు ఎటువంటి అధికారం లేకున్నా కానీ ఈ దొంగ ఓట్లు, ఫేక్ ఐడి కార్డులు పంచడం అనేది మనందరం గట్టిగా చూసినాం. దాన్ని మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం. గతంలో 3,73,000 ఓట్లు ఉండేటివి సడన్ స్పైక్ ఆఫ్ 25,000 ఓట్స్ కాన్స్టిట్యున్సీలో కనపడింది. మరోవైపు ఎటువంటి అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అప్పుడు కాలేదతను ఆయనే పంచాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మేము ఎంక్వైరీ చేసినాం. ఎదుట ఒకే ఇంటి మీద 40-50 ఓట్లు, ఒకే వ్యక్తికి క్యాండిడేట్ తమ్ముని పేరు మీదనే 3 ఓట్లు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీద ఓట్లు, ఇవన్నిటినీ ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం. రేపొద్దున సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఈ వ్యవస్థలు పట్టించుకోకపోతే అవసరమైతే కోర్టు కూడా పోతాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల మధ్యలో ఉంచుతాం. గెలుపోవడంలో ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పాను కదా ఇంతకుముందే. అల్టిమేట్లీ పోయిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, ఈ 22 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం పరిపాలన అస్తవ్యస్తమైంది, అగమ్య గోచరమైందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించినారు. కాబట్టి చాలా క్లియర్గా జూబ్లీస్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దొంగ ఓట్లు వేయించుకోనైనా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటినేమీ నడవనీయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. మొత్తానికి త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్ జీతు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.